గ్రహాలు కొన్నిసార్లు నీచంలో ఉన్నా కూడా మనల్ని బాధించవు, కొన్నిసార్లు ఉచ్చంలో ఉన్నా కూడా ఉపయోగపడవు. అంటే ఆ గ్రహం యొక్క నిజమైన శక్తిని ఎట్లా అంచనా వేస్తారు గురుగారు? ఓ మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు డీప్గా మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు గురించి మొత్తం జాతక చక్రాలు చాలా ఉంటాయి. 64 చక్రాల వరకు జ్యోతిష్ శాస్త్రం ముందు మన అధ్యయనం చేయవచ్చు. అందులో ముఖ్యమైనటువంటివి చెప్పారు. రాశి, నవాంశ, హోర, ద్రేక్కాణము, త్రింశాంశ ఇటువంటి చక్రాలను మనం పరిశీలన చేయవచ్చు. ఒక గ్రహం యొక్క బలాన్ని అధ్యయనం చేయడానికి షడ్బలములు అని ఉంటాయి. ఓకే, గ్రహాలకి షడ్బలాలు. ఓకే, దిగ్బలం, కాలబలం, చేష్టాబలం, దృగ్బలం, స్థానబలం ఇవన్నీ కూడా బలాలు. అంటే ఉదాహరణకి కుజుడున్నారు, దశమంలో కుజునికి దిగ్బలం ఉంటుంది. ఓకే, రవికి దశమంలో దిగ్బలం ఉంటుంది, శనికి సప్తమంలో దిగ్బలం ఉంటుంది. ఓకే, ఇలా దిగ్బలం ఉన్నటువంటి గ్రహము మరింత యోగించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్థానబలం స్వ ఉచ్చక్షేత్రముల యందు, స్వనవాంశముల యందు పారిజాతాది అంశాలను పొందినటువంటి గ్రహాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, ఆఫీసులో ఒక రకంగా ఉంటారు, మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు, మీ శత్రువు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు, మీ పై అధికారి ఇంటికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటారు. అలాగే సమక్షేత్రములు, ఉచ్చక్షేత్రములు, అలాగే సొంత క్షేత్రములు, శత్రుక్షేత్రములు, అతి బలవంతమైన అంటే అతి బలంగా ఒక గ్రహం పనిచేయడానికి అధిమిత్ర క్షేత్రములు, అధిశత్రు క్షేత్రములు ఇవన్నీ కూడా జాతకంలో ఉంటాయి. అంతే, వాటన్నిటినీ పట్టుకోవాలి. ఉదాహరణకి మీరు అన్నారు ఉచ్చబట్టినటువంటి గ్రహము ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. దానికి కారణం ఏంటి? ఉదాహరణకి తులా లగ్నాన్ని తీసుకుందాం. తులా లగ్నానికి సప్తమ మందు రవి ఉచ్చబట్టి ఉంటే వాడికి వైవాహిక జీవితం సరిగ్గా ఉండదు. ఓకే, ఎందుకు? రవి బాధకాధిపతి. సప్తమ స్థానమందు ఉచ్చని పొంది బాధకుడు ఉంటే పాడు చేస్తాడు వైవాహిక జీవితాన్ని. ఓకే, అదే మరి. అలాగే ఇప్పుడు ఉదాహరణకి జాతకంలో ఒక గ్రహం ఉచ్చబంధి ఉన్నారు, ఆయన ఆ లగ్నానికి యోగకారకుడే, కానీ అంత ఫలితం రాకపోవచ్చు. కారణం ఏంటి అంటే ఆయన నవాంశంలో నీచబట్టేసి ఉండొచ్చు, లేదు మీరు ఇందాక చెప్పినట్టు అంత బలం లేకపోయి ఉండొచ్చు. కొన్ని అవస్థలు ఉంటాయి, బాల్యావస్థ, స్వస్థావస్థ, దీపావస్థ, ముదితావస్థ, అంటే గ్రహం చివరి డిగ్రీల్లో ఉంది. ఇప్పుడు మీరు సాయంత్రం శనివారం సాయంత్రం ఆఫీస్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎవరైనా మీకు పని చెప్పినా నేను చేయనని వెళ్ళిపోతారు. మైండ్ పని చేయదు అసలు, ఇంకా కాలు బయట పెడుతున్నాం కానీ ఇంకా మీరు ఆఫీసులోనే ఉన్నారు. కానీ మీకు మూడ్ అంతా ఎలా ఉంటుంది? ఇంటికి వెళ్ళిపోతూ బయట మనం కారులో ఆ మూడ్ ఉంటుంది. అలాగే ఒక గ్రహము రాశి చివరి డిగ్రీల్లో ఉన్నప్పుడు దాన్ని పీడితావస్థ అంటారు, అబౌట్ టు మూవ్, అప్పుడు ఒక రకమైన ఫలితం ఇస్తుంది. రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. రాశి మధ్య భాగంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఒక గ్రహం తాలూకు బలాన్ని పట్టుకునడం అనేటువంటిది చాలా కష్టము. అదంత డీప్గా మనం చూడగలగాలి. మళ్ళా దీనికి సర్వాష్టక వర్గు ఉంటుంది, అష్టవర్గు బిందువులు ఉంటాయి. ప్రతి గ్రహానికి అష్టవర్గు ఉంటుంది, మళ్ళా సర్వాష్టక వర్గు ఉంటుంది. మళ్ళా గ్రహానికి సమయాలు ఉంటాయి, గ్రహ సమయాలు, నమస్కార సమయము, వైశ్వేదేవ సమయము, గంధలేపనం రాసుకున్నటువంటి ఇలా అనేక రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఒక గ్రహం ఎంతవరకు యోగిస్తుంది ఒక్క నోటి మాటతోటి చెప్పలేం. నీకు ఈ గ్రహం బాగున్నారు యోగిస్తారని చెప్పడానికి ఉండదు, ఇంత జరగాలి వెనకాల అంత. అంటే ఒక జ్యోతిష్యుడు మైండ్. అందుకనే మా గురువు గారు అదే అన్నాడు, దైవజ్ఞ అనేటువంటి లక్షణములు, ముహూర్త గుణ దోషజ్ఞ వాగ్వి కుశల బుద్ధిమాన్ అన్నారు ఆయన. ఒక ముహూర్తం చూడగానే దానిలో ఉన్న లోపం పట్టుకోగలగాలి. చాలా చిన్న వయసు కదా, ఇప్పుడు అనుభవపూర్వకమైన. మేము ఏం చేసేవాడిని అంటే చిన్నప్పుడు మా మావయ్యనే మా గురువు గారే కదా, దీనికి ఇన్ని దోషాలు ఉన్నాయి కదా మరి ఎందుకు పెడుతున్నారు అనేవాడిని. అప్పుడు ఆయన ఇంకో రకమైన విషయాలు చెప్పేవాడు. ప్రతి ముహూర్తానికి కొన్ని దోషాలు ఉంటాయి, కానీ దాన్ని అధిగమించేటువంటి స్థితి కూడా ఉంటుంది. శుక్రః పంచ సహస్రాణి బుధః పంచశతాని చ లక్షమేకంతు దోషాణం గురు కేంద్ర వ్యపోహతి. అలాగే కొన్ని దోషాణం నియుతం నిహంతి బలవాన్ అని కొన్ని శ్లోకాలు, ఇవన్నీ కూడా పూర్వకాలామృతం లాంటి గ్రంథాల్లో ఉంటాయి, ముహూర్త చింతామణిలో ఉంటాయి.
అవన్నీ చదవగలగాలి. అప్పుడుకి కానీ మనం ఒక ముహూర్తం పెట్టలేము, ఒక జాతకం చెప్పలేము, ఒక బలాన్ని నిర్ణయించలేము. ఇవన్నిటినీ కూడా చూసుకోవాలి. శత్రు నక్షత్రాల్లో ఉన్నటువంటి, ఉదాహరణకి నిన్న ఒక ఆమె వచ్చారు, ఈ దశానాథుడు, ఉదాహరణకి గురుడు ఉచ్చలో ఉన్నారు, కానీ ఆయన ఉన్నటువంటి నక్షత్రాధిపతి నీచలో ఉన్నారు మీ జాతకంలో, అందుకని అది యోగించట్లేదు. మళ్ళీ ఇక్కడ నక్షత్రం ఉంది. ఒక గురువు మీరు నిలబడ్డారండి, మీరు నిలబడ్డ స్థానం బాగా లేకపోతే మీరు అంత బలంగా నిలబడలేరు. కరెక్ట్. మనం ఎంత బలవంతులమైనా సరే ఆ నక్షత్రం బలంగా ఉండాలి. మీరు జన్మించిన నక్షత్రాధిపతి జాతకంలో నీచబడిపోతే ఇక అయిపోయింది జాతకం. సో అందుకనే ఈ నక్షత్ర శాంతి పూజలను కూడా చేస్తారు. ఇవేనా ఇవంతా? అవును. అంటే ఇప్పుడు నక్షత్రం కూడా చాలా కీలకమే. ఒక గ్రహం ఉన్న నక్షత్రం కీలకం, మీరు జన్మించిన నక్షత్రం కీలకం, అన్నీ ఇంపార్టెంట్ జాతకంలో, చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి కూడా దోషాలు తెలుస్తాయా? అంటే పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు దోషంతో పుట్టారు, ఇట్లా ఉంటుందా? అవును. ఇప్పుడు మీరు అన్నారే, ఇప్పుడు ఉదాహరణకి నక్షత్రాల్లోనే గండాంత నక్షత్రాలని కొన్ని ఉంటాయి, సంధి నక్షత్రాలు, రాశి సంధులు, లగ్న సంధులు ఇవి ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రము, మూలా నక్షత్రం మధ్యలో పుట్టినటువంటి వారు రాశి సంధి నక్షత్ర సంధిలో పుట్టినట్టు, గండాంతంలో పుట్టినట్టు. ఆశ్లేష మఖకి, రేవతి అశ్వినికి, ఇవన్నీ కూడా సంధులు. అందులో పుట్టినటువంటి వాళ్ళకి బాలారిష్ట దోషాలు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళకి దోషాలు ఎక్కువగా ఉంటాయి. మనకున్న 27 నక్షత్రాల్లో దాదాపుగా 18 శాంతి నక్షత్రాలు, ఉత్త 7 నక్షత్రాలు మాత్రమే పూర్తి శాంతి లేనటువంటివి ఉన్నాయి. 18 ఉన్నాయి మెజారిటీ నక్షత్రాలు, మెజారిటీ అంతా శాంతివే. నైస్. మామూలు 7 ఉన్నవే మంచి నక్షత్రాలు. ఓకే. 7, 8, ఒక 9 నక్షత్రాల వరకు కూడా శాంతి లేనటువంటి నక్షత్రాలు ఉన్నాయి. ఓకే. మరి వీళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవాలి గురుగారు గ్రహ శాంతి కోసం, ఇప్పుడు నక్షత్ర శాంతి కోసం? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, గర్గ మహర్షి అనేటువంటి ఆయన ఉండేవారు. ఆయన గార్గేయ వచనం తథా అని ఎక్కువ వినబడుతూ ఉంటుంది. ఆ గర్గ మహర్షి సూచించినటువంటి శాంతి ప్రకరణాలు కొన్ని ఉన్నాయి. అలాగే మన ఫస్ట్ ఇంటర్వ్యూలో నేను చెప్పాను, శాంతి కమలాకరం అనేటువంటి ఒక గ్రంథం, దానికి సంబంధించినటువంటివి కూడా అందులో ఎక్కువగా నిక్షిప్తం చేయబడి ఉన్నాయి. కాబట్టి ఆయా నక్షత్ర జపము, నక్షత్ర శాంతులు ఆ ప్రకారంగా శాస్త్రంలో చెప్పినటువంటి విధానంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. గోచార ఫలితాలు అందరికీ ఒకేలా ఉండవు అంటారు. అంటే ఒకే రాశి వాళ్ళైనా కూడా అందరికీ ఒకేలా ఉండవు అంటారు. సో దీన్ని ఎట్లా తెలుసుకోవాలి గురుగారు? ఈ ఫలితాన్ని ఎట్లా తెలుసుకోవాలి? ఉత్త గోచారాన్ని పట్టుకుంటే మళ్ళా అది ఒక పెద్ద శాస్త్రం. అవునా? ఓకే. రవి 12 స్థానాల్లో ఉంటారు గోచార రీత్యా, చంద్రుడు 12 ఇళ్లలో, ఇలా 9 గ్రహాలు. అయితే గ్రహ సంచారం అందాము, గ్రహ సంచారం అంతే. మొత్తం 144 శ్లోకాలు ఉన్నాయి. గురుగారు, రవి దేహార్తి చిత్త సంతాప కాలాతి క్రమ భోజనం అన్నాడు. 2వ స్థానంలో ఉన్నప్పుడు, 2వ స్థానంలో రవి సంచారం చేసినప్పుడు అయితే ఇంకా ఒకే మాట చెప్పేశాడు, కార్యహానిర్మనస్తాప అన్నాడు, ఏ పని అవదు. 2వ స్థానంలో ఉన్న రవి సర్వం పాడు చేస్తాడు. తృతీయంలో రవి ఆరోగ్యం నిత్య సంతోష. ఇలా ఒక్కొక్కటి అష్టక వర్గు అంటారు కదా గురుగారు, అది ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, సర్వాష్టక వర్గు, అష్టక వర్గులో ఉన్న బిందువులను బట్టి ఒక గ్రహ బలం తెలుస్తుంది. ఇందాక మనం గ్రహ బలాల గురించి మాట్లాడినప్పుడు అష్టక వర్గు గురించే మాట్లాడాం. ఓకే. అయితే మరి ఇది కూడా దానికి పనిచేస్తుందా? అంటే వ్యక్తిగతంగా ఎలా పనిచేస్తుంది? గోచారంలో ఉన్న గ్రహ సంపత్తి కూడా, ఇప్పుడు ఉదాహరణకి రవి సంచారం చేస్తున్నారు, అష్టక వర్గులో ఎక్కువ బిందువులు ఉన్నటువంటి స్థానంలో సంచారం చేస్తూ ఉంటే ఆయన శుభ ఫలితం ఇచ్చేటువంటి స్థితిలో ఉంటే ఇంకా శుభ ఫలితం ఎక్కువ వస్తుంది. అలాగే మనకి మూర్తిమంతాలు అని కూడా కనబడుతూ ఉంటాయి. సువర్ణమూర్తి, రజతమూర్తి, తామ్రమూర్తి, లోహమూర్తి అని ఎక్కువ పెద్ద గ్రహాలు మారేటప్పుడు మనం ఆ మూర్తిమంతాలు చెప్తాం. ఆ మూర్తులను బట్టి కూడా ఒక గ్రహం మనకి మంచి ఫలితం ఇస్తుందా, చెడు ఇస్తుందా అనేది కూడా ఉంటుంది. ఏది అదే అంటారు, నేను ఎప్పుడు జాతకం చెప్పినా ఒక గ్రహం బట్టి ఫలితాన్ని మనం చెప్పలేం. అందుకే మీరు దాదాపు అరగంట చెప్తారు ఒక్కొక్కరి జాతకం చెప్పినప్పుడు, అంత సమయం అందుకే తీసుకుంటారు మీరు. ఇంకొకటి మీరు డైరెక్ట్ గీసి చెప్తారు కదా, కంప్యూటర్ల మీద కాకుండా. కంప్యూటర్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మరి ఏమైపోయిందంటే చేయాల్సి వస్తుంది. ఏదైనా ఇప్పుడు ఉదాహరణ కాంప్లికేటెడ్ వచ్చాయి అనుకోండి, ఏదైనా సంధిలో పడింది అన్నప్పుడు పంచాంగం తీసుకుని చెప్పవలసి వస్తుంది. మరి ఇంతమందికి మనం చెప్పాలంటే ఇది వరకు ఇప్పటికే వద్దండి బాబు, ఇప్పటికే 1 month పెండింగ్ ఉంటుంది, 1 year పెండింగ్ అవుతుంది. వద్దు.